నీలాంటి గొప్ప వ్యక్తికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. ఈ రోజుతో వాడు కార్తీక శంకర్ సూర్యనా అనేది తేలిపోవాలి. విజయవాడలో నాకు కార్తీక్ కలిశాడు. కార్తీక్ కనిపించాడన్న విషయం వెంటనే జలజకి చెప్పాలి. జలజ కార్తీక్ గురించి తెలుసుకోవడానికి రుద్రవరం అనే ఊరికి వెళ్ళింది. వాళ్ళ ఆయన పొలం దగ్గరున్నాడట. లక్ష్మిని భోజనం తీసుకురమని చెప్తే వెళ్తోంది. నేను మంజరిని. లేదంకల్, నేనే డైరెక్ట్గా రుద్రవరం వెళ్ళి విషయం తెలుసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు మేనక? నువ్వు రుద్రవరం వెళ్ళడం ఏంటి? జరిగిందప్పుడే మర్చిపోయావా? సమయానికి కార్తీక్ కనుక రాకపోయి ఉంటే నువ్వు ఆ ఊళ్ళోంచి ప్రాణాలతో బయటపడేదానివా? ఇంత జరిగాక కూడా నువ్వు మళ్ళీ ఆ ఊరు వెళ్ళడానికి ఎలా ధైర్యం చేయగలుగుతున్నావు మేనక? తప్పదంకల్, కొన్ని అనుమానాలు తీరాలంటే రిస్క్ చేయక తప్పదు. వద్దు మేనక, నా మాట విను. ఆ సాంబాగాడు మళ్ళీ నిన్ను చూశాడంటే ఈసారి మాత్రం నేను ప్రాణాలతో వదలడు. ఆలోచించు మేనక. కావాలంటే నేను వెళ్ళి విషయం కనుక్కొని వస్తాను. లేదంకల్, నేనే వెళ్ళి తీరాలి. ఈ అనుమానాలన్నీ నా మనసుని తొలిచేస్తూ ఉంటే నేనిక్కడ ఆలోచిస్తూ కూర్చోలేను. అది కాదు మేనక. ప్లీజ్ అంకల్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. చెప్తే వినవు కదా. అవునులే, ఆ తెగింపు మొండితనం రెండూ నీకు మీ అమ్మ నుంచే వచ్చాయి. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేనక. ఏ కొంచెం తేడా వచ్చినా నువ్వు ఆ సాంబాగాడి నుంచి తప్పించుకోలేవు. అలాగే అంకుల్, మాక్సిమం ఎవరికంట పడకుండా విషయం తెలుసుకోవడానికే ప్రయత్నిస్తాను. ఎలాగైనా సరే విషయం తేలేదాకా వదలను. ఈ ఛాన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ చేసుకోకూడదు మంజరి. ఎందుకంటే శంకర్ సూర్యని ఇంత దగ్గరగా చూసే అవకాశం మళ్ళీ మనకి కలగకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఎలాగైనా మచ్చ గురించి కనిపెట్టి తీరాలి. ఆ మచ్చ గురించి తెలుసుకోవాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో అంతకంటే ఎక్కువ నేను ఆరాటపడుతున్నాను. అతను శంకర్ సూర్య కాకుండా నిజంగా నీ భర్తీ అయితే అసలు శంకర్ సూర్య ఏమయ్యాడో తెలుసుకోవాలి కదా. అతను కార్తీకే అని నా నమ్మకం. మనిషిని పోలిన మనుషులు సినిమాలో ఉండడం సహజం, కానీ రియల్ లైఫ్లో కాదు. ఒకవేళ నీ నమ్మకం నిజం కాకపోతే ఏం చేస్తావు? ముందు ఆ విషయం తేలని, మిగతా విషయాలు ఏమైనా ఉంటే తర్వాత తెలుసుకుందాం. జలజా, శంకర్ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కో. వెళ్ళు. శంకర్, రా శంకర్, రా. రా శంకర్, కూర్చో. కూర్చో శంకర్. బాగున్నావా శంకర్? బావున్నాను. నేను ఫోన్ చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఊళ్ళో ఏ ఆడపిల్లకి ఇబ్బంది వచ్చినా వెళ్ళి తీర్చడం నా ధర్మం. ఆ స్థానంలో ఎవరున్నారని నేను ఆలోచించను. ఉండు శంకర్, చాలా రోజుల తర్వాత మా ఇంటికొచ్చావు. కనీసం మంచినీళ్ళైనా తాగెళ్దు గాని. తెస్తాను. అవేం వద్దు మంజరి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీ సమస్య ఏంటో చెప్పు. అలా అనకు శంకర్. మొదటిసారిగా మా ఇంటికొచ్చావు, ఏమీ తీసుకోకుండా వెళ్తానంటే ఎలా ఊరుకుంటాను? ఇదేంటి, అతను కార్తీక శంకర్ సూర్య అని తెలుసుకుందామంటే టైం దొరికింది కదా అని ప్రేమంతా చూపిస్తుంది. ఒసే మంజరి, ముందు మ్యాటర్కి రావే. మంచినీళ్ళు తర్వాతైనా తాగొచ్చు. ముందు నీ సమస్య ఏంటో చెప్పు. లక్ష్మి, కంగారులో చేతులు కడుక్కోవడం మర్చిపోయాను. నువ్వు అన్నం వడ్డిస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. లక్ష్మి,
నీ మొహంలో ఈ సంతోషం రేపటి నుంచి నేను చూడకూడదు. నా భార్యగా స్థానం పొంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీ కడుపులో బిడ్డ పోయి అంతకంత బాధని అనుభవించేలా చేస్తాను. లక్ష్మి, నువ్వు భోంచేసావా? లేదండి, నేను ఇంటికి వెళ్ళాక చేస్తాను. మీరు తినండి. అదేంటి లక్ష్మి అలా అంటావు? నువ్వు కూడా భోంచేయి. పర్లేదండి. పర్లేదంటావేంటి? ఇక్కడైతే మనిద్దరం సరదాగా భోజనం చేయొచ్చు, ఇంట్లో అయితే ఇబ్బందికరంగా ఉంటుందని నిన్ను ఇక్కడికి భోజనం తీసుకురమ్మన్నాను. నువ్వు వద్దంటావేంటి? అది కాదండి, ఇంట్లో. నువ్వు నాకేం చెప్పొద్దు. వెళ్ళి చేతులు కడుక్కునరా, నేను నీకు భోజనం వడ్డిస్తాను. వెళ్ళు. సరేనండి. కూర్చో. లక్ష్మి, ఈరోజు నాకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొచ్చిన నీకు నా చేతులతో నేనే తినిపిస్తాను. అయ్యో, నేను తింటాను, మీరు తినండి. పర్వాలేదంటున్నాగా. రా సాంబా. ఏంటి సాంబా ఇలా వచ్చావు? ఏం లేదు బాబు, పొలం పనుండి వచ్చిన. మీరు ఇక్కడున్నారని తెలిసి చూసిపోదామని వచ్చిన. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. జరిగిందంతా మర్చిపోయి లక్ష్మిని భార్యగా స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అసలు మా పెళ్లి జరగటానికి కారణమే నువ్వు. అలాంటి నిన్ను నానా మాటలు అన్నాను. దాన్నేముంది బాబు, మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అన్నా, రా అన్నా, నువ్వు భోంచేద్దు గాని. వద్దు లక్ష్మి, నాకు కొంచెం పనుంది, మీరు కానివ్వండి. లక్ష్మి, ఏంటి లక్ష్మి, కారం ఎక్కువగా ఉందా? లేదండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో. నన్ను క్షమించు లక్ష్మి, నీ విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎప్పటికైనా నా వాళ్లే కదా. ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. ఏమండి, అయ్యగారు మనల్ని ఇలా చూస్తే చాలా సంతోషిస్తారు కదా. అవును లక్ష్మి, కానీ నీతో చనువుగా తిరగాలంటే కొంచెం టైం పడుతుంది. పర్వాలేదండి, అయినా
మీరు నాకిలా అన్నం తినిపిస్తూ కూర్చుంటే మీరెప్పుడు తింటారు? నేను తింటానులే. ముందు నీకు తినిపించి తర్వాత నేను తింటాను. సర్లేండి, నేనే తింటాను. ఇదేదో చెప్పింది, అతనేదో ఆలోచిస్తున్నాడు, కానీ విషయం మాత్రం తెలియడం లేదు. ఏదో ఒకటి చెయ్యవే. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది మంజరి. కంగారు పడకు. నీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాను. వస్తాను. శంకర్, కాఫీ తాగకుండానే వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళాలి మంజరి. ఇంకెప్పుడైనా వస్తానులే. లేదు శంకర్, నువ్విలా ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతే నా మనసు బాధపడుతుంది. కూర్చో శంకర్. పర్వాలేదు. కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు మంజరి. నువ్వు కాఫీ తాగితేనే నేను నీ సహాయం తీసుకుంటాను, లేదంటే నా సమస్యను నువ్వు మర్చిపో. సరే, తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. మంజరి, నువ్వు అసలు విషయం పక్కన పెట్టేశావు. ఇప్పుడు అతనితో ఈ సోదంతా ఎందుకు? నీకు సోదిలాగే అనిపించొచ్చు, కానీ శంకర్ సూర్యని ముగ్గులోకి దింపడం అంత సులువైన పని కాదు. ఇంకాసేపు ఆగు, అతను శంకర్ సూర్యానా లేక కార్తీక అనేది తేలిపోతుంది. అయినా నీకోసం ఇదంతా చేస్తున్నా కానీ అతని మాట పద్ధతి చూస్తే అతను శంకర్ సూర్యానే అనిపిస్తుంది. లేదు మంజరి, నాకు మాత్రం అతను కార్తీకే అని అనుమానంగా ఉంది. సరే చూద్దాం. అయ్యో, కాఫీ చాలా వేడిగా ఉంది. నీకేం కాలేదు కదా శంకర్? తప్పైపోయింది శంకర్, నువ్వు కాఫీ వద్దన్నా తీసుకొచ్చాను. ఈ షర్ట్ ఇవ్వు, నేను ఉతికిస్తాను. మంజరి పర్వాలేదు. లేదు, ఇప్పు శంకర్, ఇచ్చే. పర్వాలేదు మంజరి. ఇవ్వు శంకర్, పర్లేదు. పర్వాలేదు, నేను ఉతికిస్తాను. అరే, నేను చూసుకుంటా. నేను ఉతికిస్తానని చెప్పాను కదా. పర్వాలేదు శంకర్. అరే ఇవ్వు, నేను చూసుకుంటాను. నేను ఉతికిస్తాను శంకర్. ఇప్పు శంకర్. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇతను కార్తీక్ కాదు, శంకర్ సూర్యాని. జల్జా, అతను కార్తీక్ కాదు, శంకర్ సూర్యానే. అతని ఒంటిపై శివలింగం ముద్ర లేదు. లక్ష్మికి ఏమైందిరా? ఇప్పటివరకు బానే ఉంది, సడన్ గా పడిపోయింది. రక్తం కక్కుంది.
అలా చూస్తారా? హాస్పిటల్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి డాక్టర్ చూపించండి తొందరగా. విరాట్, ఏమైంది? అన్నయ్య, లక్ష్మి. లక్ష్మి? లక్ష్మికి ఏమైంది? చెప్పు విరాట్, ఏమైంది? నేను చెప్తానండి. ఎంతో ఆనందంగా లక్ష్మి నా కోసం భోజనం తీసుకొచ్చిందన్నయ్య. ఇద్దరం కలిసి సంతోషంగా భోజనం చేసి ఇంటికి వచ్చాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదన్నయ్య. లక్ష్మికి ఏమవుతుందోనని భయంగా ఉంది. ఊరుకో విరాట్. విరాట్, నువ్వు ధైర్యంగా ఉండు. లక్ష్మికి ఏం కాదు. ధైర్యంగా ఎలా ఉండమంటావు అన్నయ్య? నా కళ్ళ ముందు లక్ష్మి రక్తం కక్కుకొని పడిపోయింది. లక్ష్మికి ఏం కాదు. డాక్టర్ వచ్చి ఏం చెప్తాడో ఏమో. కడుపులో బిడ్డ చనిపోయాడని చెప్తే ఓకే, లేకపోతే నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. పైగా అందరికీ నా మీద డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకైనా మంచిది జాగ్రత్త పడాలి. హలో. ఏం విరాట్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లోనే ఉన్నాం. డాక్టర్లు ఇంకేం చెప్పలేదు. కన్నేరు పప్పు తిన్నాక కడుపులో బిడ్డ బ్రతకడం జరగదు. లక్ష్మి కడుపులో బిడ్డ ఖచ్చితంగా చచ్చిపోతుంది. నీ మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా? రాలేదు. ఈ టైంలో నేను ఫోన్లో ఎక్కువగా మాట్లాడేంత మంచిది కాదు. ఎవరికైనా అనుమానం రావచ్చు. కుదిరినప్పుడు నేనే ఫోన్ చేస్తాను. ఉంటాను. భగవంతుడా, నేను అనుకున్నట్టుగానే జరగాలి. అప్పుడే నేనేమైనా చేయడానికి వీలుంటుంది. కార్తీక్, ఈ రోజుతో నువ్వు పట్టుబడబోతున్నావు. నా అనుమానం ప్రకారం నువ్వు నిజంగా కార్తీక్వే అయితే నీ గురించి మీ వాళ్ళెవ్వరికీ తెలియకముందే నీ అంతు తేల్చేస్తా. జలజ, జలజ ఈ ఊర్లో అంటే నారాయణగాడు చెప్పింది నిజమేనన్నమాట. జలజ ఈ ఊర్లో ఉందంటే దీనికి కూడా విషయం తెలిసిపోయి ఉంటుందా? అంటే దీనికి కూడా కార్తీక్ మీద డౌట్ వచ్చిందనుకుంటా. మరి అతనింటికి వెళ్లకుండా వేరే వైపు వెళుతోందేంటి? ఆ పక్కనున్న అమ్మాయి ఎవరు? జలజకి ఆ అమ్మాయికి ఎలా పరిచయం? ఇంతకు ముందు ఎప్పుడూ చూసినట్టు లేదే. ఎందుకైనా మంచిది, ముందు వీళ్ళని ఫాలో చేద్దాం. జలజ ఈ ఇంట్లోకి ఎందుకు వెళుతోంది? ఇది ఆ అమ్మాయి ఇల్లై ఉంటుంది. అయినా జలజకి ఇక్కడేం పని? కార్తీక్ విషయం తర్వాత ముందు దీని సంగతి ఏంటో చూడాలి. ఇప్పుడు కార్తీక్ విషయం కన్నా జలజ ఏం చేస్తోందో అది తెలుసుకోవడం ముఖ్యం.
డాక్టర్ లక్ష్మికి ఎలా ఉంది డాక్టర్? లక్ష్మికి ఏం ప్రమాదం లేదు కదా? లక్ష్మికేం ప్రమాదం లేదు, కానీ కానీ ఏంటి డాక్టర్? లక్ష్మిని కాపాడగలిగాను కానీ తన కడుపులో ఉన్న బిడ్డను మాత్రం కాపాడలేకపోయాను.